రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానంలో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీకి పోలింగ్ జరుగుతోంది. మార్చి 3న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. మొత్తం 24 జిల్లాల్లో జరిగే పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఉదయం మాక్ డ్రిల్ తర్వాత 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు భారీగా తరలివచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 15 జిల్లాల్లో మొత్తం 773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,55,159 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 56 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆర్వన్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ నెలకొంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్, టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి మధ్య పోటీ ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,797 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. సెగ్మెంట్లో 19 మంది బరిలో నిలిచారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ నుంచి అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీపీఆర్టీయూ నుంచి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి పింగళి శ్రీపాల్ రెడ్డి, బీజేపీ తరపున పులి సరోత్తమ్ రెడ్డి బరిలో ఉన్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10,797 మంది ఓటర్లున్నారు. హన్మకొండ జిల్లాలో 5,215 మంది ఓటర్లు ఉన్నారు. వరంగల్ జిల్లాలో 2,352 మంది ఓటర్లు, మహబూబాబాద్ జిల్లాలో 1,663 మంది ఓటర్లు, జనగామ జిల్లాలో 1,002 మంది ఓటర్లు, జయశంకర్ భూపాల్పల్లిలో 329 మంది, ములుగు జిల్లాలో 628 మంది ఓటర్లున్నారు. వారి కోసం మొత్తం 72 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు 600 మంది సిబ్బందిని నియమించారు ఎన్నికల అధికారులు. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ హన్మకొండ నుంచి అందిస్తారు. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల పోలింగ్ చూసాం, కానీ ఈసారి ఈ ఎమ్మెల్సీ పోలింగ్ సంబంధించిగా మాత్రం చాలా హడావిడి కనిపిస్తుంది. జనరల్ ఎలక్షన్స్ తలపించే విధంగా కూడా ప్రచారాలు జరిగాయి. సేమ్ టైంలో పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు టెంట్ వేసుకోవడం కావచ్చు, ఓటు వేసే వాళ్ళకు మోటివేట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చూడొచ్చు, చాలామంది ఓటు వేసి బయటకు వస్తున్నారు. ఓటు వేసారండి మీరు? ఎట్లుంది అంటే బ్యాలెట్ పేపర్ తోటి ఓటు వేయడం కదా, ఇదివరకు వేసారా? ఇదేనా ఫస్ట్ టైం? వేసామండి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వేసాం. ఎంత టైం పడుతుంది ఒక ఓటు వేయడానికి? మాకు ఒక 15 మినిట్స్ పట్టింది అంతే. అంటే జనరల్ ఎలక్షన్ దీనికి తేడా ఎట్లా ఉంది? తర్వాత ఈసారి క్యూ లైన్లో కూడా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వస్తున్నారు ఓటర్లు. 1 అవర్ పట్టింది. 11కి వస్తే ఇప్పుడు వేసి వస్తున్నాం. ఎందుకని? లైన్ బాగుంది అసలు. అంటే ఎమ్మెల్సీ ఓటర్లు చాలా తక్కువ ఉంటారు, తక్కువ మంది ఉంటారు అంటారు, కానీ చూస్తే ఇవాళ చాలా హడావుడి కనిపిస్తుంది. అవగాహన రోజు రోజు పెరుగుతుంది కదా. చట్టసభల్లో కూడా టీచర్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోనికే ఒక మంచి అవకాశం కనుక ఇక వాళ్ళు కూడా ఇంతకుముందు అందరూ రాకపోయేది, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు తన ఓటు. ఇది ఫస్ట్ టైమా? ఇదివరకు వేసారా ఓటు? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అనిపిస్తుంది? లాస్ట్ టైం కొంచెం క్యాండిడేట్స్ ఎక్కువనే కనబడుతున్నారు. ఇప్పుడైతే ఎట్లా ఉంది? ఓటు వేసారా? ఎంత టైం పట్టింది మీకు? 15 to 20 మినిట్స్ పడుతుంది. బ్యాలెట్ చూస్తే ఎట్లా అనిపించింది? 19 మంది అభ్యర్థులు బ్యాలెట్ మీద ఓటు వేయడం, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. తర్వాత చాలామంది టిక్ అంటే నెంబర్స్ వేయడంలో కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల కొన్ని ఓట్లు కూడా చాలా లాస్ట్ టైం కూడా చెల్లకుండా పోయాయి. అట్లాంటి కన్ఫ్యూజ్ ఏమన్నా అనిపించిందా? ఏమైనా అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు? కన్ఫ్యూజ్ ఏం లేదు సార్, ఓకే బాగా అవగాహన ఉంది సార్. వేసాము 19 వరకు నెంబరింగ్ ఇచ్చాము. ఓకే సార్, బాగానే ఉంది. ప్రస్తుతం అయితే
అన్న ఎట్లుంది ఈసారి? అంటే చూస్తే మీ హడావుడి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. బయట కూడా చూస్తే ఎప్పుడు జనరల్ ఎలక్షన్స్కి ఉండే హడావుడి ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా గింతగానే కనిపిస్తుంది. 2019లో జరిగిన ఎన్నికలకు ఇప్పటి ఉన్న వాటికి చాలా తేడా ఉన్నది. ఎందుకంటే అప్పుడు పోటీ చేయడానికి కూడా కొంత ముందుకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దాదాపుగా 19 మంది అభ్యర్థులు నామినేషన్ ఇవ్వడం ఏమంటే టీచర్లకు ఏదో ఒకటి అంటే ఎమ్మెల్సీ వేయడానికి వాళ్ళకు టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కూడా అవకాశం ఉండడం వల్ల కూడా కొంత ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అవపడ్డది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్ను కూడా తలపించే విధంగా అభ్యర్థుల ప్రచార సరళి వాళ్ళ ప్రలోభాలను చూస్తే ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి సమస్యగానే మారింది. ఎందుకంటే టీచర్ వృత్తిలో ఉండి ఇప్పుడు పెద్దల సభలోకి పోవడం బాగానే ఉంది, కానీ ఈ ప్రలోభాలకు గురి చేసే పరిస్థితి కొంత అంటే రేపు భవిష్యత్తులో ఇప్పుడు ఇటువంటి పరిస్థితిని మనము స్వీకరిస్తే రేపు గెలిచిన తర్వాత ఈ అంటే ఉపాధ్యాయులు ఎవరు కూడా మళ్ళీ వాళ్ళని పనులు చేయించుకోవడానికో పనులు అడగడానికో హక్కు లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. గెలిచిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు గతంలో గెలిచిన వాళ్ళని చూసినా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గెలిచిన వాళ్ళు మళ్ళీ సేవ చేయనందుకే మళ్ళీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మార్చే అవకాశం ఏర్పడతా ఉన్నది. ఓకే, ఓటు వేయడానికి పోతున్నారా ఇప్పుడు? ఎట్లా ఉంది అసలు క్రౌడ్ కానీ ఓటు మొత్తం అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకుంటారా? ఈ ఎన్నికలు ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు దాదాపుగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ నియోజకవర్గంలో 25,000 ఓట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 99% నీకు పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ సర్వీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగానే ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ కూడా అభ్యర్థులు తరలించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అది మనకు అవపడతా ఉన్నది. ప్రస్తుతం అయితే చూడొచ్చు, అభ్యర్థులు ఓటు వేయడానికి వెళ్ళడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా సెల్ ఫోన్ లాంటివి పోలింగ్ కేంద్రంలోకి అలౌ చేయరు. దీంతో ఇది కూడా ఒక ఉపాధిగా మారినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకొని వెళ్ళారు? ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళారు, అక్కడ అలౌ చేయడం లేదు. ఎంత ఇక్కడ డిపాజిట్ చేస్తుంది? ఇక్కడ 10 రూపీస్ నుంచి 20 రూపీస్ అట్లా తీసుకుంటాం. ఇక్కడ పెట్టుకుని అంటే మీకు ముందు తెలుసా ఇక్కడికి వస్తే పోలింగ్ కేంద్రం? అంటే దూరం నుంచి వస్తున్నాం కదా, సెల్ ఫోన్ కంపల్సరీ ఉంటుంది మన దగ్గర, కాబట్టి అక్కడికైతే అలౌ చేస్తలేదు, ఇక్కడ డిపాజిట్ చేసుకోవాలి. ప్రస్తుతం అయితే ఓటు వేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్ళిన తర్వాత పోలీసులు సిబ్బంది కావచ్చు వాళ్ళకు సెల్ ఫోన్ ఉంటే లోపలికి అలౌ చేయరు. కాబట్టి వాళ్ళకు అలౌ చేయరు కాబట్టి మళ్ళీ సెల్ ఫోన్ను ఎక్కడ భద్రపరచుకోవాలనేది దానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులే ఇట్లాంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి కౌంటర్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లో పెట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఆ సెల్ ఫోన్ తీసుకువెళ్తూ మళ్ళీ ఓటు వేసి వచ్చి తీసుకెళ్తారు. ఎట్లా సెల్ ఫోన్ లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు? ఇది ఎక్కడ పెట్టడంలో కూడా అర్థం కాలేదు సార్. మరి తీసుకోమని వస్తారు జనరల్గా అని అనుకున్నాం, కానీ ఇక్కడ పక్కకి ఏదో కౌంటర్ ప్రైవేట్ వాళ్ళు పెట్టినట్టుంది, అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ సడన్గా ఇక సెల్ అనేటువంటిది అందరి పర్యవేక్షణ ఉంటుంది, మరి సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి అవి లేకుండా పర్వాలేదు తీసుకోకపోతే కానీ అవకాశం ఇవ్వట్లేదు, పక్కకు పెట్టేసాం సార్. ఇప్పుడైతే ఇక్కడ ఎంత ఒక సెల్ ఫోన్ ఉంచినందుకు ఇక్కడ చాలు 10 రూపీస్ అంట సార్. 10 రూపీస్ అది తీసుకుంటున్నారు. ఇది తప్పదు కనుక ఇచ్చేయడమే, మళ్ళీ బ్యాక్ పోయి ఇవ్వడం అంటే కూడా ఇబ్బంది కాబట్టి అట్లా ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం అయితే పోలింగ్ సర్లు అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రం కొంత ఈ కేడీసీ సెంటర్ దగ్గర ఇక్కడ 4 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 2,400 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ కొద్దిసేపు మాత్రం ఉద్రిక్త పరిస్థితి కారణమైంది. బయట జనరల్ ఎలక్షన్ తలపించే విధంగా టెంట్స్ వేయడం, తర్వాత ఓటు వేసే వాళ్ళను అక్కడనే ప్రచారాలు నిర్వహించడం, తర్వాత హడావుడి ఉండడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించారు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు గుంపులుగా ఉండొద్దు అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించారు. దీంతో కొద్దిసేపు అయితే అక్కడ పోలీసులకు తర్వాత అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావాలి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో కొంత ఘర్షణ జరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరగాలి కాబట్టి మీరంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ వాళ్ళందరినీ కూడా ఇక్కడికి పంపించారు. ప్రస్తుతం అయితే పోలింగ్ సంబంధించినటువంటి సరళి చూస్తే కూడా ఉదయం నుంచి కూడా కంటిన్యూగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. అయితే పోలింగ్ సంబంధించి ప్రారంభంలో కొంత అనుమానం పడ్డారు, ఎందుకంటే నిన్నంతా కూడా శివరాత్రి జాగారం చేస్తారు, ఓటింగ్ మధ్యాహ్నం తర్వాత ఎక్కువగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఉదయం నుంచే
ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ జరుగుతున్నటువంటి సరళిని చూస్తే 90% పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందనేది అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. దాని తగ్గట్టుగా అయితే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పోలింగ్ అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 27% పైగా పోలింగ్ నమోదైనట్టుగా చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో అఫీషియల్గా కూడా ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారనే సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది.